డీమార్ట్లో మీరు సరుకులు కొంటూ ఉంటారు కదా. డీమార్ట్ ఇలా ఉండడం వల్ల సంవత్సరానికి ఇండియాలో 10,000 కోట్ల సరుకులు ఎక్స్ట్రా ఉంటున్నారు. మీకు తెలియదు కదా, ఎందుకు నేను చెప్తానండి. మనకి ఎంట్రీ కాగానే డీమార్ట్లో చూస్తే ఈ రేంజ్లో పిల్లలకి అందేటట్టు ఫస్ట్లోనే బిస్కెట్స్ ఇవన్నీ పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చూసేసి ఆకర్షితులు కావడానికి. అప్పుడే మీరు అక్కడ నుంచి వస్తారు, ఇక్కడ చూడగానే ఇక్కడ ఇయ్యే కనపడతాయి. సో పిల్లలు ఆకర్షించడానికి ఇక్కడ పెడతారనమాట. డీమార్ట్లో నాకు నచ్చే విషయం ఏంటంటే, ఇది డీమార్ట్ అనేది బిగ్ బజార్ అనే విశాల్ మార్ట్ని బీట్ చేయడానికి కారణం దీనికి అది సార్ట్ అవుట్ అయ్యి ఉంటాం. ఫస్ట్ టైం ఇదే సార్ట్ అవుట్ చేసింది. ఇక్కడ సోప్స్ ఉన్నాయి, అక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, అక్కడ ఇంకో ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని దేనికై సార్ట్ అవుట్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే దినుసులన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. డీమార్ట్లో రెవెన్యూ ఇంక్రీజ్ అవడానికి ఫస్ట్ విషయం, ఈ పెరుగు ప్యాకెట్స్ ఇవన్నీ ఐటమ్స్ అన్ని లాస్ట్లో ఉంటాయి. అన్నిటికంటే లాస్ట్లో ఉండటం వల్ల నువ్వేమైనా కొనాలనుకుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తావు. సో మధ్యలో ఏదో ఒకటి చూసి ఏదో నచ్చింది అనమాట. ఎందుకంటే అన్ని నీకు ఐ పాయింట్ వ్యూలోనే పెడతారు. ఇక్కడ చూస్తే నా ఐ పాయింట్ వ్యూలోనే ఏదో కనపడతా ఉంటుంది. మళ్ళీ కింద ఉంటే ఇక్కడ అలాగా చెక్అవుట్ అవుట్ మాత్రం ఇక్కడ చాక్లెట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు కొనుక్కోవడానికి చాక్లెట్స్